ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే కార్పస్ కొల్లాజం గురించి. సో ఇది అనాటమీలో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేనైతే కొన్ని డయాగ్రామ్స్ చూపించి మీకు మ్యాక్సిమం అర్థమయ్యే విధంగా నేను చెప్పబోతున్నాను. అండ్ డోంట్ స్కిప్, లాస్ట్ వరకు చూడండి. జనరల్గా బ్రెయిన్ మనం చూసుకుంటే సో హోల్ ఓవర్ బ్రెయిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనం ఈ బ్రెయిన్ని రైట్ అండ్ లెఫ్ట్ 2 సెరిబ్రల్ హెమిస్మియర్స్గా దీన్ని చేసినట్లయితే ఎలా చేస్తాం, మిడ్ సాజిటల్ ప్లెయిన్గా దీన్ని కట్ చేసినప్పుడు సో మనకి వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు సో ఈ కార్పస్ కొల్లాజం అనేది 2 సెరిబ్రల్ హెమిస్మియర్స్కి అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. సో బ్రెయిన్ 2గా విడిపోయినప్పుడు 2 హెమిస్మియర్స్గా చేసినప్పుడు మోస్ట్లీ మనకి ఈ యొక్క కార్పస్ కొల్లాజమే ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే దీన్ని లార్జెస్ట్ కమిషర్ ఆఫ్ ద బ్రెయిన్ అని అంటాం. ఓకే, అటాచ్మెంట్ ఇదే అనమాట. కమిషర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ కనెక్టింగ్ 2 హెమిస్మియర్స్ అనమాట. ఓకే, హెమిస్మియర్స్ని కనెక్ట్ చేసేది కార్పస్ కొల్లాజం, ఇక్కడ లార్జెస్ట్ కమిషర్ అనమాట. ఓకే, ఇప్పుడు కార్పస్ కొల్లాజం యొక్క పార్ట్స్ గురించి చూసినట్లయితే సో దీని యొక్క స్ట్రక్చర్ మనం చూసుకుంటే సో ఈ విధంగా ఉంది. ఈ స్ట్రక్చరు అన్ని చోట్ల ఒకేలాగా లేదు. సో అందుకు దీనికి పార్ట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చూస్తే జెన్యూ అనేది ఈ పార్ట్ అనమాట. సో ఈ యొక్క ఒంపు తిన్న పార్ట్ కాదు, ఈ పార్ట్ని జెన్యూ అంటాం. సో ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ పార్ట్ని జెన్యూ అంటాం. సో దీన్ని యాంటీరియర్ ఎండ్ కదా, యాంటీరియర్ ఎండ్ ఉంది అండ్ ఇది ఫ్రంటల్ పోల్ అనమాట. ఓకే, సో ఈ ఫ్రంటల్ పోల్కి ఈ యొక్క 4 సెంటీమీటర్స్ దూరంలో ఈ యొక్క జెన్యూ అనే పార్ట్, కార్పస్ కొల్లాజం యొక్క జెన్యూ పార్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. యాంటీరియర్ సైడ్ ఇది. సో దిస్ ఈజ్ పోస్టీరియర్ సైడ్. నెక్స్ట్ పార్ట్ వచ్చి సో దీన్ని మనం జెన్యూ అంటున్నాం. సో ఈ పార్ట్కి కింద పార్ట్ ఏమంటే రోస్ట్రమ్. సో రోస్ట్రమ్ ఏం చేస్తుందంటే ఈ జెన్యూ పార్ట్ నుంచి డౌన్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్ వస్తుంది. సో కిందకి అండ్ వెనక్కి తిరిగి ఉంది, దీన్ని మనం రోస్ట్రమ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ ఇప్పుడు ఏం చూసాం, జెన్యూ అండ్ రోస్ట్రమ్ చూసాం. ఈ పెద్ద పార్ట్ అంతా కూడా బాడీ లేదా ట్రంక్ అని అంటాం అనమాట. ఓకే, బాడీ ఆ ట్రంక్ అంటే ఇది మిడిల్ పార్ట్. ఓకే, సో ఇన్ బిట్వీన్ జెన్యూ, సో జెన్యూ అనే పార్ట్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ బాడీ, ఇక్కడ ఈ యొక్క పార్ట్ చూడండి సో చాలా లావుగా ఉంది కదా, అంతా పోల్చుకుంటే ఈ పార్ట్ని మనం స్ప్లీనియం అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ బాడీ దేని మధ్యలో ఉంది అంటే స్ప్లీనియంకి అండ్ జెన్యూకి మధ్యలో ఉండేది బాడీ ఆ ట్రంక్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు పార్ట్స్ అయితే చూడండి మళ్ళీ ఒకసారి. సో రోస్ట్రమ్ ఈ యొక్క కూసిగా ఉండే పార్ట్, డౌన్గా ఉన్న పార్ట్ని మనం రోస్ట్రమ్ అంటాం. ఇది జెన్యూ, ఇది బాడీ, ఇది స్ప్లీనియం. సో 4 పార్ట్స్ అనేది వచ్చేసినాయి. సో దీనికి రిలేషన్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఈ పార్ట్స్ని బట్టే మనం రిలేషన్స్ అనేది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోస్ట్రమ్ దగ్గరికి వస్తే సో రోస్ట్రమ్ ఈ యొక్క పార్ట్ అని చెప్పినాము. సో ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్కి సుపీరియర్ రిలేషన్ ఏముంది, సో సుపీరియర్గా మనకి ఏముందంటే ఇక్కడ యాంటీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ వస్తుంది. సో లాటరల్ వెంట్రికల్ నుంచే మనకి సిఎస్ఎఫ్ అనేది సెక్రెట్ అవుతుంది కదా. సో ఇక్కడ కూడా ఇక్కడ లాటరల్ వెంట్రికల్ యొక్క యాంటీరియర్ హార్న్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ డయాగ్రామ్లో పర్టికులర్గా లేదు. సో ఇక్కడ రోస్ట్రమ్కి సుపీరియర్గా ఏమొస్తుంది, యాంటీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ జెన్యూ యొక్క రిలేషన్స్లో చూసుకుంటే జెన్యూకి యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ అనేది ఇక్కడ పాస్ అవుతుందన్నమాట. ఓకే, ఈ యొక్క జెన్యూకి ఫ్రంట్లో యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ వస్తాయన్నమాట. సో ఇట్లా వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క జెన్యూకి ఇది యాంటీరియర్ అనుకుంటే జెన్యూకి పోస్టీరియర్లీ ఏమొస్తుంది, ఈ రోస్ట్రమ్కి సుపీరియర్లీనే దీనికి కనెక్షన్ ఉంది కదా. సో యాంటీరియర్ హార్న్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్ ఇక్కడ ఉంది అని చెప్పా, సేమ్ అదే ఇక్కడ రిలేషన్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ బాడీ గురించి తీసుకుందాం. సో జెన్యూ అయిపోయింది. నెక్స్ట్ బాడీకి రిలేషన్ ఏముంటుంది, సో మోస్ట్లీ బాడీలో మనకి 2 సర్ఫేసెస్ అనేది చూస్తామన్నమాట. ఒకటి సుపీరియర్ సర్ఫేస్, 2 ఇన్ఫీరియర్ సర్ఫేస్ చూస్తాం ఈ బాడీకి. ఓకే, సో సుపీరియర్ సర్ఫేస్లో ఏంటంటే
ఇక్కడ మనం చెప్పుకున్నాం యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ ఇట్లా వస్తాయని. సేమ్ ఈ యొక్క సుపీరియర్ సర్ఫేస్లో మనకి రిలేషన్ ఏముంటుందంటే యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీ ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడంతా ఫాల్స్ సెరిబ్రే అనేది వస్తుంది. సో ఫాల్స్ సెరిబ్రే అంటే ఏంటంటే ఈ 2 సెరిబ్రల్ హెమిస్మియర్స్ని డివైడ్ చేసేటప్పుడు డ్యూరా మ్యాటర్ అనేది లేయర్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. దాన్ని మనం ఫాల్స్ సెరిబ్రే అంటాం అనమాట. ఓకే, ఫాల్స్ సెరిబ్రే అనేది ఈ పక్క వస్తుందన్నమాట. 2 హెమిస్మియర్స్కి కూడా వస్తుంది. సో ఇక్కడ అదే సుపీరియర్ సర్ఫేస్లో ఈ యొక్క రిలేషన్ చెప్పుకోవచ్చు అనమాట. లోయర్ బార్డర్ ఆఫ్ ఫాల్స్ సెరిబ్రే అని. సో ఇది అప్పర్ బార్డర్ అయిపోతుంది, ఇది లోయర్ బార్డర్ అయిపోతుంది. సో ఆ విధంగా ఈ యొక్క బాడీకి ఇన్ఫీరియర్ సర్ఫేస్ కూడా ఉంది అని చెప్పుకున్నాం. సో ఇన్ఫీరియర్ సర్ఫేస్కి ఏంటి రిలేషన్ అంటే బాడీ యొక్క ఇన్ఫీరియర్ సర్ఫేస్ దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే సెప్టమ్ పెల్లుసిడియం. ఇట్ ఈజ్ అటాచ్డ్ టు ద సెప్టమ్ పెల్లుసిడమ్. సో సెప్టమ్ పెల్లుసిడమ్ అంటే ఏంటంటే అది యాంటీరియర్ హార్న్ ఆఫ్ ద లాటరల్ వెంట్రికల్ ఉంది కదా. సో ఈ లాటరల్ వెంట్రికల్ని 2 విధాలుగా డివైడ్ చేస్తుంది. రైట్ అండ్ లెఫ్ట్ లాటరల్ వెంట్రికల్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, సో దానికి పనికొచ్చేదే సెప్టమ్ పెల్లుసిడమ్ అనమాట. సెప్టమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ సపరేటింగ్ కదా. సో ఇక్కడ దేని సపరేట్ చేస్తుందంటే ఈ యొక్క లాటరల్ వెంట్రికల్ని రైట్ అండ్ లెఫ్ట్గా. సో మనం ఒక్క హెమిస్మియరే తీసుకున్నాం. సపోజ్ ఇది రైట్ అనుకోండి. సో లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్మియర్ ఇంకో వైపు ఉంటుంది. సో అవి రెండింటిని సపరేట్ చేస్తున్నది ఏంటి అంటే సెప్టమ్ పెల్లుసిడమ్. సో ఇక్కడ ఇన్ఫీరియర్ సర్ఫేస్లో రిలేషన్ ఏమి అంటే సెప్టమ్ పెల్లుసిడమ్ అనమాట. ఓకే, లాటరల్ వెంట్రికల్ యొక్క రూఫ్ను కూడా ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ రూఫ్, దిస్ ఈజ్ ఫ్లోర్. సో రూఫ్ని ఫామ్ చేస్తుంది ఈ యొక్క ఇన్ఫీరియర్ సర్ఫేస్ అనమాట. ఓకే, స్ప్లీనియం పార్ట్లో మనం రిలేషన్స్ చూసుకుంటే ఈ స్ప్లీనియంకి ఇన్ఫీరియర్లీ పీనియల్ బాడీ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఈ స్ప్లీనియంకి సుపీరియర్ సాజిటల్ సైనస్ ఆఫ్ ఫాల్స్ సెరిబ్రే అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ స్ప్లీనియంకి పోస్టీరియర్లీ, సో ఇది యాంటీరియర్ అయిపోతుంది, ఇది పోస్టీరియర్. సో పోస్టీరియర్లీ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఉంటుంది, స్ట్రైట్ సైనస్ ఉంటుంది. స్ట్రైట్ సైనస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ ఈజ్ నథింగ్ బట్ మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని అంతా కూడా కలెక్ట్ చేసే వెయిన్స్ అనమాట. స్ట్రైట్ సైనస్ కూడా విచ్ రిసీవ్స్ వీనస్ బ్లడ్ అనమాట. ఓకే, స్ట్రైట్ సైనస్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది పోస్టీరియర్లీ. దేనికి? స్ప్లీనియంకి. ఓకే, నెక్స్ట్ టెంటోరియం సెరిబ్రే అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందన్నమాట పోస్టీరియర్లీ. సో ఈ టెంటోరియం సెరిబెల్లా ఏంటి అంటే సెరిబెల్లంని తర్వాత ఇన్ఫ్రాటెరిటోరియల్ బ్రెయిన్ స్టెమ్ని. సో ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ ఉంది. సో ఇప్పుడు ఇది టెంటోరియం సెరిబెల్లై ఏం చేస్తుంది? ఈ యొక్క సపరేషన్ చేస్తుంది అనమాట. దేన్ని అంటే ఆక్సిపిటల్ అండ్ టెంపోరల్ సెరిబ్రల్ హెమిస్పియర్ని సెరిబెల్లంని డివైడ్ చేస్తుంది ఈ యొక్క టెంటోరియం సెరిబెల్లై. ఓకే, సో ఇక్కడ టెంటోరియం సెరిబెల్లై పైన రీజియన్ని సుప్రాటెంటోరియల్ రీజియన్ అంటాం. ఈ యొక్క టెంటోరియం సెరిబెల్లై యొక్క కింద రీజియన్ని అదే సెరిబెల్లంని మనం ఇన్ఫ్రాటెరిటోరియల్ రీజియన్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కార్పస్ కొల్లాసంలో 4 ఫైబర్స్ అనేది చూస్తాం. మోస్ట్లీ మనం బ్రెయిన్లో అంతా నర్వ్ ఫైబర్స్తోనే నిండి ఉంటుంది అని చెప్పుకున్నాం. సో ఇక్కడ నర్వ్ ఫైబర్స్ కార్పస్ కొల్లాసం యొక్క 4 గ్రూప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్స్ వైజ్ చెప్పుకుంటే పార్ట్స్ వైజే సేమ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోస్ట్రమ్ దగ్గర తీసుకుంటే, సో రోస్ట్రమ్ రీజియన్లో ఉంది కాబట్టి ఈ నర్వ్ ఫైబర్స్ని కూడా మనం రోస్ట్రమ్ అంటాం. సో ఇది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే ఆర్బిటల్ సర్ఫేసెస్ ఆఫ్ ద ఫ్రంటల్ లోబ్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జెన్యూ యొక్క పోర్షన్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ చూస్తామంటే ఫోర్సెప్స్ మైనర్ ఫైబర్స్ చూస్తాం. ఇది ఫ్రంటల్ లోబ్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బాడీని చూసుకుంటే బాడీలో టెపీటమ్ అనే నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. ఇది రెస్ట్ ఆఫ్ ద సెరిబ్రల్ కార్టెక్స్కి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్ప్లీనియం దగ్గర చూస్తే ఫోర్సెప్స్ మేజర్ ఫైబర్స్ ఉంటాయి. ఇక్కడ ఆక్సిపిటల్ లోబ్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్.